నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నలుగురు మంత్రులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్కు చెందినటువంటి ఒక పాత్రికేయుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దానికి కోర్టు వారు ఆ వ్యాజ్యాన్ని స్వీకరిస్తూ నలుగురు మంత్రులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నలుగురు మంత్రులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద శాసనసభ్యులుగా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నలుగురు మంత్రులే కాదు, 21 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం సభ్యులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇది రాజ్యాంగం ప్రకారం, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఇది చట్ట వ్యతిరేకం. ఎవరైనా ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీలో ఏ పార్టీలో అయితే గెలిచారో ఆ పార్టీలో గెలిచినటువంటి పదవికి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరాలి. ఇది నైతికంగా ఒక ధర్మం. లేదు, నైతిక ధర్మాన్ని పాటించుకోకుండా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి చేరితే అది ఆటోమేటిక్గా రద్దు కావాలి. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. కానీ దురదృష్టం ఏమిటంటే చట్టాలను ఉల్లంఘించి ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ చట్టాన్ని అమలు చేయవలసినటువంటి వ్యక్తి మరి ఆ రోజున చట్టంలో ఎవరు అంటే స్పీకర్ గారు ఈ చట్టాన్ని అమలు చేయాలి. ఎవరైతే శాసనసభలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారారో మారిన వారి మీద పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ని ఎంక్వైరీ చేసి వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. 21 మంది శాసనసభ్యులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి మారితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 మంది శాసనసభ్యుల మీద కూడా అలా యాంటీ డిఫెక్షన్ లా వీరికి వర్తిస్తుంది, వీరిని రద్దు చేయండి అని స్పీకర్ గారికి ఇస్తే మరి స్పీకర్ గారు బహుశా తల కింద పెట్టుకున్నట్టుగా ఉన్నారు. స్పీకర్ వ్యవస్థని భ్రష్టు పట్టించి స్పీకర్గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ప్రస్తుత స్పీకర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిలాగా వ్యవహరించి నిష్పక్షపాతంగా వ్యవహరించుకోకుండా పక్షపాతంగా వ్యవహరించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేయడం. 21 మందిలో ఒక ఆయన చనిపోయాడు అనుకోండి, అది వేరే అంశం, దానికి బై ఎలక్షన్ కూడా జరుగుతూ ఉన్నది. ఈ 20 మందిని కూడా చట్ట ప్రకారం రద్దు చేసి మళ్ళా ఎన్నికలకు వెళ్ళవలసిందిగా ఆదేశించవలసినటువంటి గౌరవ స్పీకర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిలాగానే వ్యవహరిస్తూ ఉన్నారు. చట్టాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని చట్టాన్ని అమలు కాకోకుండా అడ్డం పడుతున్నటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటే ఎవరో ఒక పాత్రికేయులు కోర్టుకు వెళితే కోర్టు వారు ఈ వ్యాజ్యాన్ని స్వీకరించి విచారణ జరుపుతామని చెప్పి ఆ నలుగురు మంత్రులకి కూడా నోటీసులు ఇచ్చారు. బహుశా అది వ్యాజ్యం జరుగుతుంది, ఆ నలుగురు మంత్రులు సమాధానం ఇస్తారు. నేను డిమాండ్ చేసేది, నేను కోరుకునేది ఏమిటి ఈ సందర్భంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దయచేసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ నలుగురు మంత్రులు కొనసాగండి, మాకు అభ్యంతరం లేదు, మంత్రులు కొనసాగవచ్చును. ఎందుకంటే 6 నెలల వరకు కూడా మీరు ఏ శాసనసభ సభ్యత్వం లేకపోయినా ఎమ్మెల్సీ లేకపోయినా కూడా ఈ నలుగురు మంత్రులు కూడా మంత్రులుగా కొనసాగవచ్చు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే. తక్షణమే రాజీనామా చేసి ఎలక్షన్లకు వెళ్ళండి, గెలవండి, గెలిచి మళ్ళీ కొనసాగండి బ్రహ్మాండమైన శాఖల్లో. మా పార్టీ తరపున గెలిచి, మా పార్టీ కండువా వేసుకుని గెలిచి, ఫ్యాను గుర్తు మీద గెలిచి, మా కార్యకర్తల కష్టంతో గెలిచి, మా పార్టీ డబ్బుతో గెలిచి, మా పార్టీ గుట్టుతో గెలిచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంఖలో చేరి మంత్రి పదవులు తీసుకుని మీరు చలాయిస్తున్నారంటే ఇంతకన్నా భారతదేశంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయే పరిస్థితి ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరి నాయకత్వంలో అయితే పార్టీ ఉన్నదో ఆ పార్టీలో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా విమర్శ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం, అనైతికమైనటువంటి పరిణామం, చట్ట వ్యతిరేకమైనటువంటి పరిణామం. మీకు సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే ఇప్పటికైనా
మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పొందినటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి గెలిచి మంత్రులు గెలవండి. చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న నలుగురు మాకేం అభ్యంతరం లేదు. మీరు సైకిల్ గుర్తు మీద గెలిచి అఘోరించమని మేము కోరుకుంటున్నాం. నంద్యాల ఆయన చనిపోయాడు కాబట్టి ఎన్నిక జరుగుతోంది. మీరు రాజీనామా చేస్తే ఈ నలుగురే కాదు 20 చోట్ల కూడా బై ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇలాంటి నైతిక సిద్ధాంతాన్ని యాంటీ డిఫెక్షన్ లాని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశంలో చేరి మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానాలు కూడా కాకపోతే కొద్దిగా స్లో ప్రాసెస్ నిదానంగా జరుగుతూ ఉంటుంది. చట్ట వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ చర్యల మీద వారికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు వారు సమాధానం ఇస్తారు. ఏది ఏమైనా లాజికల్ ఎండ్ తప్పనిసరిగా వీరు ఆ పదవుల్లో కొనసాగడానికి వీల్లేదనేదే ఏ చట్టమైనా చెబుతున్నటువంటిది. ఆ చట్ట ప్రకారం అన్నీ జరుగుతాయని మేము భావిస్తున్నాం. సరే, అంటే నిన్న నోటీసులు ఇస్తున్నట్టుగా కోర్టులో బహిరంగ కోర్టులో చెప్పడం జరిగింది. పబ్లిక్ కోర్టులో ఆమెకు అందడానికి ఆలస్యం పట్టవచ్చు. దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. అందినప్పుడే సమాధానం చెప్తుంది. ఎవరికైనా నోటీసులు కోర్టు ద్వారా వచ్చినాయని పత్రికల్లో రాగానే తెల్లారిపాటికి నోటీసులు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. రేపో ఎల్లుండో ప్రాసెస్లో ఉండవచ్చును. ఒకటైతే వాస్తవం, దే హ్యావ్ రిసీవ్డ్ ది నోటీసెస్. ఇవాళ కాబట్టి రేపైనా సరే రిసీవ్ చేసుకుంటారు. వ్యాజ్యాన్ని స్వీకరించారు కోర్టు వారు. దాని మీద విచారణ జరుపుతారు. ధర్మం తేలుతుందని నా అభిప్రాయం. గవర్నర్కి ఎన్ని కథలు చెప్తున్నారు. గవర్నర్కి ఇవ్వటం ఏంటండి? స్పీకర్ హ్యాస్ టు యాక్సెప్ట్ ది రిజిగ్నేషన్. స్పీకర్కి ఇచ్చారా? పోనీ స్పీకర్కి ఇస్తే స్పీకరే తల కింద పెట్టుకున్నాడా? స్పీకర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి ఒకవేళ ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? మేమేమంటున్నామంటే, మేము 21 మంది శాసనసభ్యులు, చనిపోయిన వారిని తీసేస్తే 20 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం స్పీకర్ హ్యాస్ టు టేక్ అన్ యాక్షన్ అని ఆన్ రిటర్న్ మేము ఇస్తే వాట్ హ్యాపెన్ టిల్ నౌ? స్పీకర్ గారు ఏం చేస్తున్నారు? స్పీకర్ గారు తెలుగుదేశం వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నారు. సభా సాంప్రదాయాలను పక్కన పెట్టి మాట్లాడుతున్నారు. శాసనసభ విలువ తీస్తున్నారు. స్పీకర్గా ఉన్నటువంటి గౌరవాన్ని తీస్తున్నారు. స్పీకర్ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు అనడంలో ఏ విధమైన సందేహం లేదు. అందువలనే ఇవాళ కోర్టును ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి పబ్లిక్ లిటిగేషన్లో ఒక పాత్రికేయులకు వచ్చింది. కోర్టు దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. స్పీకర్ హ్యాస్ టు టేక్ ఎన్ యాక్షన్. స్పీకర్ ఎప్పుడైతే యాక్షన్ తీసుకోలేదో కోర్టుకు వెళ్ళవలసిన అవసరం వచ్చింది. కోర్టు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. స్పీకర్ చేయవలసిన పని చేయలేదు. దానికి కారణం తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్. స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి తెలుగుదేశం వ్యక్తిగానే వ్యవహరిస్తున్నారు. ముఠాతత్వంగానే వ్యవహరిస్తున్నారు. ఫ్రాక్షనిస్టుగానే వ్యవహరిస్తున్నారు. అందువల్లనే ఈ రకమైనటువంటి ప్రమాదం ప్రజాస్వామ్యానికి ఏర్పడింది. ఈ ప్రమాదం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత న్యాయస్థానాల మీద ఉన్నది, సంఘ సంస్కర్తల మీద ఉన్నది. వారు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో.